నమస్కారం. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైన అలాగే అత్యంత సంపన్నమైన దేవాలయం అనగానే మనందరికీ వెంటనే గుర్తొచ్చేది తిరుపతి బాలాజీ. ఈనాటి మన విశ్లేషణలో ఈ ఆలయానికి ఉన్న అపారమైన సంపద, ఎన్నో పురాతన కథలు, అలాగే ఇంకా నిర్ధారించబడని కొన్ని ఆసక్తికరమైన శాస్త్రీయ వాదనల గురించి మనం వివరంగా చర్చించుకుందాం. పదండి మొదలుపెడదాం. ముందుగా 2.5 లక్షల కోట్ల రూపాయలు. ఒకసారి ఈ సంఖ్యను ఊహించుకోండి. ఇటీవల టీటీడీ విడుదల చేసిన ఒక శ్వేతపత్రం ప్రకారం ఈ ఒక్క దేవాలయానికున్న మొత్తం ఆస్తుల విలువ ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్ కదూ. ఎందుకంటే ప్రపంచంలోని ఎన్నో దేశాల బడ్జెట్ కంటే కూడా ఒక దేవాలయానికున్న ఈ సంపద చాలా రెట్లు ఎక్కువ. భాగం 1 అత్యంత సంపన్న ఆలయం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ దేవాలయం కేవలం భక్తులిచ్చే విరాళాల మీదే ఆధారపడలేదు. 12,000 కోట్లకు పైగా నగదును ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో దాచారు. ఈ డిపాజిట్ల ద్వారానే ఏటా 800 కోట్ల రూపాయల వడ్డీ వస్తుందంటే నమ్మగలరా? అంతేకాదు, ఎస్బీఐ, టాటా, రిలయన్స్ లాంటి బడా కార్పొరేట్ సంస్థల షేర్లలో మరో 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా ఉన్నాయి. ఇక బంగారు నిల్వల విషయానికొస్తే అక్షరాల 11 టన్నులకు పైగా బంగారం ఉందిక్కడ. స్వామివారికి అలంకరించే కిరీటమే ఏకంగా 1000 కిలోల బరువు ఉంటుంది. అందులో ఉన్న కృష్ణమణి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూర్ వజ్రం కంటే ఎంతో విలువైనదని చెప్తుంటారు. అలాగే 2.5 కన్నుల బరువైన బంగారు కవచం కూడా ఉంది. ఈ ఊహకందని సంపదను కాపాడటానికి 3 వేరువేరు వ్యక్తుల వేలిముద్రలు ఉంటేనే తెరుచుకునే ఒక అత్యంత పటిష్టమైన భూగర్భ వాల్ట్ కూడా ఉందట. భక్తుల విశ్వాసం ఏ స్థాయిలో ఉందో చెప్పటానికి 2022లో ఒకేసారి 1000 కిలోల బంగారం విరాళంగా రావడమే ఒక బెస్ట్ ఉదాహరణ. కాని ఇక్కడే ఒక అతిపెద్ద పారాడాక్స్ మనకు కనిపిస్తుంది. ఆధునిక ప్రపంచంలో లెక్కకట్టలేనంత అపారమైన సంపద ఉన్నప్పటికీ సాక్షాత్తు ఆ దేవుడే అప్పుల ఊబిలో ఉన్నాడని, ఎప్పటికీ ఆ అప్పు తీరుస్తూనే ఉన్నాడని భక్తులెందుకు నమ్ముతారు? భాగం 2 పౌరాణిక గాథ మరియు అప్పు. ఈ ఆర్థిక వ్యవస్థ వెనుక ఒక పురాతన పౌరాణిక గాథ బలంగా పాతుకుపోయుంది. పురాణాల ప్రకారం ఒకసారి భృగు మహర్షి త్రిమూర్తుల అహంకారాన్ని పరీక్షించడానికి వెళ్లి శ్రీ మహావిష్ణువు వక్షస్థలంపై తన్నరట. విష్ణువు కోపగించుకోకుండా శాంతంగా మహర్షి పాదాలను ఒత్తుతూ ఆ పాదంలో ఉన్న అహంకార నేత్రాన్ని నలిపేశారు. కాని తన నివాసస్థానమైన వక్షస్థలాన్ని అవమానించినందుకు కోపించి లక్ష్మీదేవి అక్కడముండి వెళ్ళిపోయింది. ఆ తరువాత భూలోకంలో పద్మావతిదేవిని వివాహం చేసుకోవడానికి విష్ణుమూర్తి కుబేరుని వద్ద ఒక పెద్ద మొత్తాన్ని అప్పుగా తీసుకున్నారని చెబుతారు. కలియుగం అంతమయ్యేనోపు ఆ అప్పును వడ్డీతో సహా తీరుస్తానని ఆయన మాటిచ్చారట. సో మనం హుండిలో వేసే కానుకలను ఈ పౌరాణిక అప్పుకు సంబంధించిన వడ్డీగానే నేటికీ భావిస్తుంటారు. ఈ పౌరాణిక గాథను ప్రతిబింబించేలా గర్భగుడిలోని విగ్రహంలో ఒక అద్భుతమైన ద్వంద్వత్వం మనకు కనిపిస్తోంది. అదేమిటంటే ఆ విగ్రహంలో పురుష, స్త్రీ లక్షణాలు రెండూ ఉంటాయి. సాధారణ రోజుల్లో విగ్రహానికి ధోవతి కట్టి అలంకరిస్తే ప్రతి శుక్రవారం నాడు అభిషేకం తర్వాత విగ్రహం పైభాగంలో చీరను అలంకరిస్తారు. ఇది విష్ణువు, లక్ష్మీదేవిల ఏకత్వానికి ఒక స్పష్టమైన ప్రతీకగా నిలుస్తోంది. భాగం 3 ఆలయ నిర్మాణం మరియు చరిత్ర. అసలు ఆధునిక యంత్రాలు లేని ఆ కాలంలో ఈ భారీ ఆలయం ఎలా రూపుదిద్దుకుందో తెలుసా? 9వ శతాబ్దంలో పల్లవరాజులు నల్ల గ్రానైట్ రాళ్లతో పునాదులు వేశారు. ఆ తర్వాత 10వ శతాబ్దంలో చోళరాజులు దీనిని మరింతగా విస్తరించారు. కాని నేడు మనం చూస్తున్న ఈ అద్భుతమైన స్వర్ణ వైభవం మాత్రం 16వ శతాబ్దంలో విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల వల్లే సాధ్యమైంది. ఆయన ఏకంగా 7 సార్లు ఇక్కడికి వచ్చి గర్భగుడి గోపురానికి బంగారు తాపడం చేయించారు. నవరత్నాలు పొదిగిన కిరీటాలను కానుకగా ఇచ్చారు. ఆ తర్వాత కాలక్రమంలో 1933వ సంవత్సరంలో ప్రస్తుతమున్న టీటీడీ పాలకమండలి ఏర్పాటు చేయబడింది. ఇంత సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ భారీ రాతి నిర్మాణం ఎన్నో భూకంపాలు వచ్చినా కూడా వేల సంవత్సరాలుగా ఎలా చెక్కుచెదరకుండా ఉందో ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడే మనం పురాతన కాలం నాటి ఇంటర్ లాకింగ్ టెక్నాలజీ గురించి మాట్లాడుకోవాలి. రాళ్లను అతికించడానికి వారు సున్నంగాని సిమెంట్గాని వాడలేదు. కేవలం గురుత్వాకర్షణ శక్తితో అత్యంత ఖచ్చితత్వంతో చెక్కబడిన రాళ్లు ఒకదానితో ఒకటి లాక్ అయ్యేలా చేశారు. ఆ పురాతన ఇంజనీరింగ్ అద్భుతమే ఈ కట్టడాన్ని ఇన్ని శతాబ్దాలుగా సగర్వంగా నిలబెడుతోంది. భాగం 4 అంతుచిక్కని రహస్యాలు, అద్భుతాలు. ఇక ఆలయ ప్రాంగణంలో జరిగే కొన్ని అంతుచిక్కని అద్భుతాల గురించి మాట్లాడదాం.
గర్భగుడిలో ఎప్పుడూ 20 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా చూసినా విగ్రహానికి నిరంతరం చెమటలు పడుతుంటాయట. అలాగే విగ్రహం వెనుక భాగంలో చెవి ఆనించి వింటే సముద్రపు అలల శబ్దం వినిపిస్తుందని అంటారు. మరొకటి, సాధారణంగా పచ్చకర్పూరాన్ని ఏ రాయికి రాసినా కొన్నాళ్లకు అది పగుళ్లు బారుతుంది. కాని ఇక్కడ స్వామివారి విగ్రహానికి ఏమీ కాదు. ఇక ఆ అఖండ దీపం గత 1000 సంవత్సరాలుగా నూనె లేదా ఒత్తి లేకుండానే వెలుగుతూనే ఉందని చెబుతారు. అయితే 2015లో DRDO వారు ఇది హిమాలయ మూలికలు, దేవదారు చెట్టు బెరడుతో చేసిన ప్రత్యేకమైన ఒత్తి వల్ల సాధ్యపడుతుందని ఒక వాదనను తెరపైకి తెచ్చారు. ఏది ఏమైనా అదొక పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. అలాగే స్వామివారికి వాడే పాలు, పూలు, నెయ్యి అన్నీ కూడా ఆలయానికి సరిగ్గా 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక అజ్ఞాత గ్రామం నుంచే వస్తాయట. నేటికి ఆ గ్రామంలోకి బయటి వ్యక్తులకు ఎంట్రీ లేదు. ఇక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆ ప్రసిద్ధ లడ్డూ తయారీ వెనుక కూడా ఒక ఇంట్రెస్టింగ్ కథ ఉంది. సాక్షాత్తు లక్ష్మీదేవి ఒక వృద్ధురాలి రూపంలో వచ్చి ఆ లడ్డూ తయారు చేసే విధానాన్ని పూజారులకు నేర్పిందనే బలంగా నమ్ముతారు. ఇక నెలకు ఏకంగా 20 లక్షల రూపాయలు. ఇది భక్తుల సమర్పించిన తలనీలను శుభ్రం చేసి ఆ జుట్టును విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా ప్రతి నెల ఆలయానికి వచ్చే ఆదాయం. పురాణాల ప్రకారం విష్ణువు తలకు గాయమైనప్పుడు గంధర్వ రాజకుమారి నీలాదేవి తన జుట్టును కత్తిరించి ఆ గాయంపై అతికించిందని చెబుతారు. ఆ పౌరాణిక విశ్వాసం నేడు ఇలా ఒక ఆధునిక ఆర్థిక వనరుగా రూపాంతరం చెందడం మనం గమనించవచ్చు. భాగం 5 గుప్త స్వరంగాలు మరియు నాసా. ఓకే, ఇప్పుడు కొన్ని వివాదాస్పదమైన, కాస్త భయపెట్టే వాదనల్లోకి వెళ్దాం. జనవరి 2022లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన ఒక బృందం ఆలయం కింద ఉన్న స్వరంగాలను పరిశోధించడానికి వెళ్లారన్న వాదనలున్నాయి. వారు లోపలికి వెళ్లగానే టార్చ్ లైట్లు ఆగిపోవడం, రేడియోల్లోంచి ఏడుపు శబ్దాలు రావడం జరిగిందని కొన్ని రిపోర్ట్లు చెబుతున్నాయి. ఈ వాదనల ప్రకారం బ్రహ్మాస్త్ర స్వరంగంలో అత్యంత శక్తివంతమైన అస్త్రం ఉందని 1993లో అక్కడికి వెళ్లిన 5 ఇంజనీర్లు మాయమయ్యారనంటారు. ఇక స్వర్ణవానర మార్గంలో రికార్డైన రాడార్ డేటా ప్రకారం వింత లోహాలు ఉన్నాయట. అలాగే కాలాపానీ స్వరంగంలోని నీటిని పరీక్షించబోయి ఒక టెక్నీషియన్ చూపు కోల్పోయాడని కూడా కొన్ని కథనాలు సూచిస్తున్నాయి. పౌరాణిక కథలే కాకుండా ఆధునిక కాలంలో మరికొన్ని శాస్త్రీయ వాదనలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. 2019లో IIT మద్రాస్ వారు విగ్రహం వెనుకవైపు రేడియో యాక్టివ్ గుణాలు ఉన్నట్లు ప్రతిపాదించారని ఒక సమాచారం. అలాగే 2020లో నాసా వారి ప్రాజెక్ట్ గరుడ లీకైన పత్రాల ప్రకారం ఇక్కడ ఉల్కల్లో ఉండే వింత లోహాలు దొరికాయని చెబుతారు. మరొక విచిత్రమైన వాదనేమిటంటే అక్కడి భూకంప మాపక యంత్రాలు రోజుకు 3 సార్లు ఓం అనే శబ్దాన్ని రికార్డ్ చేస్తున్నాయట. గతంలో 1987లో ASI వారు కార్బన్ డేటింగ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు వారి పరికరాలు కూడా అకస్మాత్తుగా పనిచేయడం మానేశాయనే వాదన ఉంది. అయితే గుర్తుంచుకోండి, ఈ వాదనలన్నింటికీ శాస్త్రీయ నిర్ధారణ ఇంకా జరగాల్సి ఉంది. ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు మనమొక ఆలోచింపజేసే ప్రశ్నను ఇక్కడ వేసుకోవాలి. 2018 నాటి రహస్య నాసా రిపోర్ట్ అని చెబుతున్న దాని ప్రకారం పర్వతం కింద ఉన్న ఒక అజ్ఞాత శక్తి వనరు ప్రతి ఏటా 0.3% చొప్పున పెరుగుతోందట. ఆ వాదనలే గనక నిజమైతే 2035 నాటికి రాబోతుందని వారు అంచనా వేస్తున్న ఆ భయంకరమైన అయస్కాంత తుఫాను సైన్స్కి అనాదిగా వస్తున్న నమ్మకానికి మధ్య ఉన్న గీతను పూర్తిగా చెరిపేస్తుందా? ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనే ఉత్సుకతతో ఈనాటి మన చర్చను ఇక్కడితో ముగిద్దాం.